ఎలా ఉన్నారు? బాగున్నాను సేటు, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. రే చోటు, కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? ఏం వద్దు సేటు, ఇంటికి వెళ్ళాలి. త్వరగా పని ముగించుకొని వెళ్ళిపోతాం. చోటు, నీ పని చూసుకో. చెప్పండి మేడం. ఆ, ఈ బంగారానికి మాకు వెంటనే క్యాష్ కావాలి. ఇంత బంగారమా? అవును సేటు, మాకు అర్జెంటుగా 3 కోట్లు కావాలి. నేను ఈ దందా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను బాయ్, కానీ ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ నేను ఇంత బంగారం పెట్టుకోలేదు. చూస్తుంటే ఇంట్లో నగలన్నీ తీసుకొచ్చినట్టున్నారు. మీరిచ్చే 3 కోట్ల కంటే ఎక్కువ విలువే ఉంటుంది సేటి బంగారం. అత్యవసరమయ్యి ఇంత దూరం వచ్చాం. బాయ్, నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతా, మీరు నిజం చెప్పండి చాలు. అడుగు సేటు. ఇవి దొంగతనం చేసిన నగలు కావు కదా? ఎందుకలా అడిగారు? ఈ మధ్య మార్కెట్లో దొంగ నగలు ఎక్కువ అవుతున్నాయని పోలీసులు రైడు చేస్తున్నారు. దొరికితే దందా బంద్ చేయాలి. దొంగ నగలేం కాదు, ఇవి మా ఇంట్లో నగలే. ఈ నగలు వెతుక్కుంటూ మా షాప్కి ఎవరూ రారు కదా? రారు భాయ్, అయినా మీ వెనక నేనున్నాను కదా, మీకే ప్రాబ్లం రాదు. సరే బాయ్, సగము ఇప్పుడు ఇస్తా, మిగతా సగం రేపు పొద్దున నా మనిషితోటి పంపిస్తాను. ఆ, సరే. అలాగే భాయ్. ఇదిగోండి, రేపు పొద్దున మిగతా డబ్బులు పంపిస్తాను బాయ్. అలాగే భాయ్, థ్యాంక్ యూ. చూసుకోండి. పెట్టు. థ్యాంక్ యూ సేటు. మంచిది. థ్యాంక్ యూ అండి. రామ్ రామ్. ఏంటి ఐజీ గారు, పార్టీ చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశారు. ఏంటి ఇదంతా కూతురు బర్త్డే కోసమేనా, లేకపోతే వేరే విశేషం ఏమైనా ఉందా? విశేషమేం లేదండి, అమ్మాయికి త్వరలో పెళ్లి అనుకుంటున్నాం, అందుకే గ్రాండ్ గా అరేంజ్ చేశాను. ఓహో, లవ్వా అరేంజా సార్? ఈ కాలం పిల్లలు మన మాట ఎక్కడ వింటారండి, వాళ్లే చూసుకుంటున్నారు. అయితే ఆ అబ్బాయిని మా అందరికి పరిచయం చేస్తున్నారనమాట. దానికంటూ సపరేట్ ఫంక్షన్ పెట్టి అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. మీరేమో నాతో అన్ని ఇప్పుడే చెప్పిస్తున్నారు. కేదార్ మేఘన్ అని లవ్ చేయట్లేదని చెప్పాడు కదా, అయినా సరే ఎందుకు మేఘన్ ఇదంతా చేస్తుంది? మా వెనక ఏదో జరిగింది. పరిస్థితి చేయి జరగముందే కేదార్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సుభద్ర, అమ్మాయి వాళ్ళు రెడీ అయ్యారా? రెడీ అవుతున్నారండి. కేదార్, కేదార్, ఏమండి, అమ్మాయి వాళ్ళు వస్తున్నారు. మేఘనా, నా పక్కన ఎందుకు నడుస్తున్నావు? వెనకాల నడిస్తే బాగోదు కాబట్టి. అందరూ మన కోసమే ఎదురు చూస్తున్నారు, పదా. రే కేదార్, ఇవాళ కన్ఫామ్ గా ఎడం పక్క లేచినట్టున్నావురా. దాత్రి కళ్ళతోనే కాల్ చేసేలా చూస్తుందే. ఐజీ గారు, ఆ అబ్బాయినా? మేఘనా సెలక్షన్ సూపర్ సార్. కేదార్, లుకింగ్ హ్యాండ్సమ్ బాయ్. థ్యాంక్స్ సార్. మీ ఇద్దరికి నా దిష్టి తగిలేలాగుంది. పదండి, మీ ఇద్దరికి దిష్టి తీస్తాను. పదండి, పదండి. దిష్ట? ఇరికింటి దిష్టి, పొరిగింటి దిష్టి, పాపిష్టి దిష్టి, అందరి దిష్టి పోవాలి. షూ. తూతు అను, తూతు అను, తూతు అను. కేదార్, నువ్వు కత్తిలా ఉన్నావు తెలుసా?
దాత్రి అది నీతో ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను. నేనేం చేయలేదు దాత్రి. మేఘనా, మా వదిన కాల్ చేశారు. అర్జెంట్ గా పనుంది, ఇంటికి రమ్మన్నారు. ఇందాక నుంచి వెళ్ళమనే కదా అమ్మది. రమ్మన్నది నన్నొక్కదాన్నే కాదు బామ్మగారు, కేదార్ని కూడా కలిపి రమ్మని చెప్పారు. కేదార్ పద. కేదార్ రాడు. రాడు అని చెప్పడానికి నువ్వెవరు? వస్తాడు. అసలు వస్తాడని చెప్పడానికి నువ్వెవరు? రాడు. కేదార్ టైం అవుతుంది, పద వెళ్దాం. అయ్యో, టైము లేదు, టైటానిక్ లేదు. కేదార్, మనకు కూడా టైం అవుతుంది, పద లోపలికి వెళ్దాం. రాడు. కేదార్, రమ్మంటున్నానా? రమ్మన్నానా? వద్దన్నానా? రమ్మన్నానా? అయ్యో, వద్దంటున్నా కదా. రమ్మని చెప్పాను కదా. వద్దన్నానా? బావని బిర్యానీ చేసుకుని తినేసేలా ఉన్నారు. కొంచెం రెస్పాన్సిబిలిటీ లేదా? అయినా మా మనవడి విషయంలో నీ పెత్తనం ఏంటి? కౌశికి నీకు కదా ఫోన్ చేసింది. నువ్వెళ్ళు. ఆ అబ్బాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అసలు మాకు వేరే పనుందంటే వినరేంటండి? ఏమైంది? ఎందుకు అందరూ అలా ఉన్నారు? మా వదిన కాల్ చేసి నన్ను కేదార్ని అర్జెంటుకి ఇంటికి రమ్మని చెప్పారు. వెళ్దామంటే బామ్మగారు మేఘన వద్దని పట్టుపడుతున్నారు. పోనీ కౌశికి ఫోన్ చేసి ఇవ్వండి, నేను మాట్లాడతాను. పర్లేదు సార్, మేం చెప్తాం. సరే రండి, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. ఆ అక్కతో ఫోన్ మాట్లాడొస్తాం సార్. ఓకే. పద.